తినకండి. ఎవరు తినకండి. ఎందుకు తినకూడదు? ఈ రోజు వంట చేసింది ఎవరు? మా కుమారి అమ్మా. ఏ చిన్న పొరపాటు జరిగిపోయింది పిన్ని. ఏం జరిగింది? నేను చెప్తాగా. దివ్య గారు, ఇదేంటి? సాల్ట్ కాదు, మీరు అక్కడే ఉప్పులో కాలేశారు. ఇది ఉప్పు కాదు, ఎలకల మందు. అవును, ఉప్పు అనుకుని మీరు కూరల్లో వేసుకుని ఇప్పుడు అదే తింటున్నారు. అంటే మనం ఇప్పటి వరకు ఎలకల మందు తిన్నావా? అవును, కాసేపట్లో మీరందరూ పైకి పోవడమే. మీ పని అయిపోయినట్టే. అదృష్టం బాగుంది కాబట్టి బతికి బయటపడ్డాం, లేకపోతే ఈ పాటి స్వర్గంలో ఉండేవాళ్ళం. మీకు అంత అదృష్టం లేదులే బాబాయ్. సారీ. సారీ ఎందుకమ్మా? ఒక చిన్న పొరపాటు జరిగింది అత్తయ్య. మళ్ళీ ఏం పొరపాటు జరిగింది హర్షబాబు? ఇది ఎలకల మందేం కాదత్తయ్య, సాల్టే. జస్ట్ నేను డబ్బా మర్చిపోవడం వల్ల వచ్చిన కన్ఫ్యూజన్ ఇది. మామ్ మామ్ అరే దీపు, మీ మమ్మీ స్ప్రో కోల్పోయిందిరా, రూమ్లోకి తీసుకెళ్ళి పడుకోబెట్టు. మాతో గేమ్ చెడతారా? చెప్తాను మీ పని. మామ్, తాయారు, కడుపంతా ఖాళీ అయిపోయింది, మళ్ళీ ఆకలేస్తోంది. ఏంటి పొట్టి బాబాయ్? అమ్మా ఎలా ఉంది ట్విస్ట్? పోలా వద్దు పోలా. మమ్మల్ని అన్నం తినకుండా ఆపేస్తారా? వండిన అన్ని కూరలు మాతోనే బయటపడేస్తారా? మీరు అసలు మనుషులేనా?
మనుషులైతే ఇలా చెయ్యరు. కావాలనే మా మీద పగ సాధిస్తున్నారు. ముందు మొదలు పెట్టింది ఎవరు పిన్ని? ఈ రోజు శుక్రవారం, మా పెద్దత్తయ్య నాన్ వెజ్ తినరు. అయినా మీరు నాన్ వెజ్ ఇంట్లోకి తెచ్చారు. మా అమ్మ చేసిన వంటలు పక్కన పెట్టి మీరు వంటలు వండుకున్నారు. ఇంతసేపటి వరకు మా అమ్మను పస్తులు పెట్టారు. ఆ ఆకలి బాధ ఎలా ఉంటుందో మీకు కూడా తెలియాలని ఇలా చేశాను. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకుండా ఉండాలని ఇలా వార్న్ చేశాను. నువ్వేంటి మాకు వార్నింగ్ ఇచ్చేది? నేను తలుచుకుంటే ఏమవుతుందో తెలుసా? నేనెవరో తెలుసా? ఆహాహాహాహా, కొత్త కోడలు సడన్ గా వేలు చూపిస్తుంది, కళ్ళు పెద్దవి చేసి వాయిస్ రేస్ చేస్తుంది. అలా చేస్తే భయపడిపోతాననుకున్నావా? దించు, దించా. నా పెళ్లి నాపాలనుకున్నావు. నిన్నంత ఈజీగా వదిలిపెట్టను. ఏ క్షణంలోనైనా నిన్ను ఈ ఇంట్లోంచి బయటికి పంపించేస్తా. ఎందుకు నవ్వుతున్నారు? అడ్డడ్డడ్డే, కొత్త కోడలా? మండపంలో నీ పెళ్ళాపడం మాకు చిటికెలో పని. నేను తలుచుకుంటే నెక్స్ట్ మినిటే మిమ్మల్ని ఇంట్లో లేకుండా చేయగలను. మా అత్తయ్య దయ వల్ల మీ అదృష్టం బాగుండి మీరు ఈ ఫ్యామిలీకి వచ్చారు. మంచిగా ఉంటే అంతా కలుసుంటాము. కాదని ఫ్యామిలీలో ఎవ్వరిని బాధ పెట్టినా, ఎవ్వరిని డిస్టర్బ్ చేసినా రిజల్ట్ వేరేలా ఉంటుంది. విన్నారు కదా, మీరు మీ హద్దుల్లో ఉంటే మేము మా హద్దుల్లో ఉంటాం. కాదని హద్దు దాటారు, మీ అడుగులు ఇంటి బయట పడేయడానికి మాకెక్కువసేపు పట్టదు. అత్తయ్య, 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 మా మావయ్య గారి పెద్ద భార్య. అంటే ఈ ఇంట్లో మా మావయ్య గారి తర్వాత ఈవిడే పెద్ద. తన పట్ల మీ ముగ్గురులో ఎవ్వరు అమర్యాదగా ప్రవర్తించినా తార్ మార్ తక్కువ మారే. పదండి అత్తయ్య. అంటే ఏంటో అర్థమైందా? అంటే అప్ అండ్ డౌన్ అద్దరిపోద్ది. ఏంటి ఇప్పుడు అర్థమైందా? టార్మా తక్కడమా? గుడ్ బాయ్ చిల్లి. ఓకే, ఏంటండి ఇక్కడికి రమ్మన్నారు? ఇక్కడ మనకు ఎవిడెన్స్ ఉందండి. ఎవిడెన్సా? అవును మేడం, నేను సురేష్ లవ్ చేసుకున్నట్టు, పెళ్లి చేసుకున్నట్టు స్ట్రాంగ్ ఎవిడెన్స్ కావాలని జడ్జి గారు చెప్పారు కదా. వాళ్ళు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారని
కొన్నాళ్లు కాపురం చేశారని నిరూపించే సాక్ష్యాలు కావాలి. నేను సురేష్ లవ్లో ఉన్నప్పుడు నా పెళ్ళైన తర్వాత చాలాసార్లు ఈ రెస్టారెంట్కి వచ్చాం. సురేష్ నాకు మొహం చాటేయడానికి ముందు కూడా వచ్చాం. ఈ రెస్టారెంట్ ఓనర్కి మా ప్రేమ పెళ్లి అన్ని విషయాలు తెలుసు మేడం. వెరీ గుడ్ గీత. అతను సాక్ష్యం చెప్తే ఈ కేసు సాల్వ్ అయినట్టే. పదండి గీత, కలుద్దాం. సరే మేడం. సార్ నమస్తే సార్. నమస్తే. మీరు? నేను సార్ గీతని. నన్ను గుర్తుపట్టలేదా? ఆ, సారీ అండి, నాకంత గుర్తు రాలేదు. ఏంటి సార్, నేను సురేష్ రెగ్యులర్గా ఈ రెస్టారెంట్కి వచ్చేవాళ్ళం కదా. మా ప్రేమ గురించి పెళ్లి గురించి మీకంతా తెలుసు కదా. రోజు చాలామంది కస్టమర్స్ వస్తుంటారు. వాళ్ళలో లవర్స్ ఉంటారు, కపుల్స్ ఉంటారు. ఎంతమంది అని గుర్తుపెట్టుకుంటాం? అది సాధ్యమయ్యే పని కాదు. ఇతను కావాలని ఎస్కేప్ అవుతున్నాడు అనిపిస్తోందండి. అర్థమైందిలేండి. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ప్లీజ్ సార్, సురేష్ ఇప్పుడు నేనెవరూ తెలియదంటున్నాడు. నాతో ప్రేమ పెళ్లి ఏది కాలేదంటున్నాడు. ప్లీజ్ సార్, మీరే హెల్ప్ చేయాలి. కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పండి ప్లీజ్ సార్. ఆ సురేష్కే కాదమ్మా, నాకు కూడా నువ్వెవరో తెలియదు. హలో. హా అంకుల్, మా ఫ్రెండ్ గీత చెప్పిన రెస్టారెంట్కి వచ్చాము. హా, ఇక్కడే ఉన్నారు అంకుల్. పాపం తనేదో ప్రాబ్లంలో ఉన్నట్టుంది. ఏం పర్వాలేదు అంకుల్. నేను మన ఫంక్షన్ గురించి అడుగుతాను. సరేనా అంకుల్? ఉంటాను అంకుల్. గీత, ఈ రెస్టారెంట్లో ఫుడ్ ఐటమ్స్ బాగా టేస్టీగా ఉంటాయని నువ్వు నాతో చాలాసార్లు చెప్పావు కదా. చెప్పావు కదా. చెప్పాను. ఆ విషయం నేను మా అంకుల్తో చెప్పాను. అంకుల్ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది. ఒక 500 మందికి ఫుడ్ ఆర్డర్ చేయాలి. ఈ రెస్టారెంట్లో ఆర్డర్ ఇద్దామా? కానీ ఈయన గీత ఎవరో తెలియదు అంటున్నారు కదా. గీత చెప్పిన రెస్టారెంట్ ఇది కాదేమో, ఇంకో రెస్టారెంట్ ఏమో. లేదు సార్, అది ఈ రెస్టారెంటే. సారీ అమ్మా గీత, ఇందాక నిన్ను సరిగ్గా గమనించలేదు. నువ్వు నాకు తెలియకపోవడం ఏంటి? రెగ్యులర్గా సురేష్తో కలిసి వచ్చేదాని కదా. మేడం, అన్నట్టు ఫంక్షన్ ఎప్పుడు? కోర్టు తీర్పు ఇచ్చాక సార్. కోర్టు తీర్పు ఏంటి మేడం? సార్, మీరు కోర్టుకొచ్చి గీతకి సురేష్కి ఉన్న రిలేషన్ ఏంటో జడ్జి గారికి చెప్తే గీతకి న్యాయం జరుగుతుంది. తర్వాత మీ రెస్టారెంట్లోనే మేము పార్టీ చేసుకుంటాం. సారీ మేడం, నేను కోర్టుకి రాలేను, సాక్ష్యం చెప్పలేను. మీకు తెలిసిన నిజం చెప్పడానికి భయం ఎందుకు సార్? ఆ దేవుడయ్యకి ఎవరైనా భయపడాల్సిందే. ఎందుకంటే వాడు దేవుడు కాదు, రాక్షసుడు. పోనీ మీ రెస్టారెంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ అయినా ఇవ్వండి. అది కూడా లేదు మేడం. 2 రోజుల క్రితమే దేవుడయ్య మనుషులొచ్చి ఫుటేజ్ మొత్తం డిలీట్ చేసి ఈ విషయం బయటికి చెప్తే చంపేస్తామని బెదిరించారు. అంటే మీరు ఏ రకంగానూ హెల్ప్ చేయలేరా సార్? మీకు హెల్ప్ చేస్తే తర్వాత నేను మిగిలను సార్. ప్లీజ్ వెళ్ళిపోండి. దయచేసి వెళ్ళండి సార్. అది కాదు సార్, కొంచెం ఆలోచించండి. ప్లీజ్ వెళ్ళండి సార్.
సారీ మేడం. అతను స్ట్రాంగ్గా ఎవిడెన్స్ అవుతాడనుకున్నాను, కానీ హ్యాండ్ ఇచ్చాడు. మీరేం వరి అవ్వకండి. ఇతను కాకపోతే ఇంకేదైనా ఎవిడెన్స్ దొరకపోదు. మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. సార్ ఆగండి. అందరూ రెస్టారెంట్లోకి వెళ్ళి ఓనర్తో ఏదో మాట్లాడొచ్చారు బాస్. మళ్ళీ వాళ్ళల్లో ఒక అమ్మాయి లోపలికి వెళ్ళింది బాస్. ఓకే మేడం. ఆల్మోస్ట్ ఈ కేసు సాల్వ్ అయినట్టే. పదండి వెళ్దాం. సరే రండి. బాస్ అందరూ బయలుదేరారు బాస్. చూస్తుంటే వాళ్ళకేదో బలమైన ఎవిడెన్స్ దొరికినట్టుంది బాస్. అందుకే హ్యాపీగా వెళ్ళిపోయారు బాస్. ఫస్ట్ నైట్ కోసం పంతులు గారిని ముహూర్తం అడిగావా ప్రసాద్? అడిగాను. 2-3 రోజులు మంచి ముహూర్తం చూసి చెప్తా అన్నారు. ఫస్ట్ నైట్కి ముందే దీపు కుమారులతో వ్రతం చేయించాలి ప్రసాద్. ఏ వ్రతం? ఇది శ్రావణ మాసం కదా, వరలక్ష్మి వ్రతం చేయిద్దాం. మన చుట్టాల్ని, బంధువుల్ని, ఇరుగు పొరుగు వాళ్ళని పిలిచి గ్రాండ్గా జరిపిద్దాం. అలాగే. త్వరగా తొలిరాత్రి జరిపిద్దాం అనుకుంటే ఇంకా వీళ్ళు వ్రతం అంటారంటే. వ్రతం అయ్యాక తొలిరాత్రి అంటున్నారు కదా, కాస్త ఓపిక పడదాం. అంతేనంటావా? సరే పద. ఎవరు? మేమే చెల్లమ్మా. అన్నయ్య, మీరు ఇంకా ఇంట్లోనే ఉన్నారా? బ్యాంక్కి వెళ్ళలేదా? డబ్బులు తీసుకురాలేదా? మాటలో పడి ఆ విషయమే మర్చిపోయానమ్మా. ఇదిగో ఇప్పుడే వెళ్తాను. లాకర్లో ఉన్న డబ్బులు, నగలు అన్నీ తీసుకొస్తానమ్మా. సరేనా? పద తయారు. ఏంటో మన బియ్యంకులు మరీ పిసినుగొట్టులా ఉన్నారు ప్రసాద్. ఏమైంది? ఎప్పుడు కట్నం డబ్బుల గురించి అడిగినా ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటున్నారు. మొన్ననే కదా పెళ్ళైంది. కట్న కానుకల గురించి పదే పదే అడగదుకోనా? అడిగితే మనం కూడా డబ్బు మనుషులు అనుకుంటారు. అనుకుంటే అనుకోని, ఇస్తామని ఇవ్వకుండా ఆలస్యం చేస్తే ఎలా ప్రసాద్? ఇలాంటి విషయాల్లో మొహమాట ఉండకూడదు. ఇప్పుడు ఏం చేద్దాం తయారు? కట్నం డబ్బుల గురించి ఆవిడ గట్టిగా కూర్చుంది. వెంటనే ఏదోటి చేయకపోతే మొదటికి మోసం వచ్చేలా ఉందయ్యా. అవునే. నా దగ్గర ఒక ప్లాన్ ఉందయ్యో. ఏంటది? ఇప్పుడు గాని మనం కట్నం డబ్బులు ఇవ్వకపోతే మన బతుకులు వేదన పడ్డం ఖాయం. అందుకని అందుకని మీరు మెట్ల మీద నుంచి కింద పడితే నేను ఎందుకు పడతాను? నాకు మెట్లు దిగటం రాదా ఏంటి? ఏమయ్యో, నేను తోస్తే పడవా ఏంది?
అయినా నన్నెందుకు తోస్తావే? మన దగ్గర డబ్బులు ఎలాగూ లేవు, దెబ్బలైనా ఉంటే మేనేజ్ చేయొచ్చు కదా. ఏమంటున్నావే? ఆ, అబ్బో అబ్బో అమ్మో, ఏమండి? నా కాళ్ళ కీళ్ళు విరిగిపోయినాయి బాబోయ్. అమ్మో బాబోయ్. అయ్యో ఏమండి? అయ్యో 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 అయ్యో, నా మొగుడు పడిపోయాడండి. అన్నయ్య, వదినా, కుమారి, అల్లుడు గారు, అయ్యో అయ్యో. ఉన్నానా పోయానా తాయారు? ఏమండి ఏమండి, ఏమైందండి? నువ్వే తోసి నువ్వే అరుస్తావేంటే? ష్!